ఓం భీమ్ బుష్ అనే ఒక మంచి స్కూఫ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఏందో చదివి నీకు నీకు ఏం చెప్తావు బో చెప్పు బో ఎందుకు అంటే పప్పు చారని ఒక్క ఛాన్స్ లో నువ్వేందుకు తడబడుతున్నావు? నీకేమో రాదు ఈ మేము ఇంగ్లీష్ లో మాట్లాడి చూస్తాను మా వాళ్ళకి అర్థం కాదు. ఏమన్నా బా పొరవచ్చా ఏమన్నా ఇప్పుడు ఓపెనింగ్ సినిమా చూశారు, అది స్కూప్ గా వేసేకి ఇటుకి వచ్చారంట. అదే స్కూప్ అంటే ఇది దాన్ని చూసి ఈయనకి వచ్చారు. మనం ఒక దాన్ని చూసి ఎంజాయ్ చేద్దాం, ఎట్లా చేస్తారు చూద్దాం. పొద్దుటూరు పొరగాలు లెట్స్ వెల్కమ్ అంటే నీకు స్వాగతం సుస్వాగతం. కాదురా మనం ఇప్పుడు సైంటిస్ట్లం కదా, ఏదో ఒకటి కనిపెట్టి ఫేమస్ అవుదాం. నువ్వు సైంటిస్టువా? ఎవరైనా నమ్ముతారా సైంటిస్ట్ అంటే? సరే గానీ అందరు బియ్యం రుబ్బితే పిండి వస్తుంది, నువ్వు పిండి రుబ్బి బియ్యాన్ని తీయాలా. ఓకేనా? అట్లా కనిపెడతారా సైంటిస్ట్ కాదు, మనం జనాలకు ఉపయోగపడేది ఏదో ఒకటి తీసేసి ఫేమస్ అవుదాం. అట్లానా? సరే. ఒరే అటైతే నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. బయట సంపంగి మహల్ అని ఉంది, అందులో నిధి ఉంటుంది. పోయి తెచ్చి పెట్టి అందరికి పంచి మంచి పేరు తెచ్చుకున్నాం. ఏమంటావురా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంపంగి నిధిలో ఆ సంపంగి మహల్లో నా నిధి ఎందుకుంటది? ఒరే బట్టబాజ్గా, నిధి అంటే నిధి కాదురా, నిధి వజ్రాలు వైడూర్యాలు ఆ మహల్లో ఉన్నాయి, అది తెచ్చి అందరికి పంచి ఫేమస్ అవుదాం. ఓకేనా? సరే రండి పోదాం. సంపంగి మహల్ ఇదే. ఏమి జాగ్రత్త నువ్వు. మన గ్యాంగ్లో అమ్మాయిని చూసానే పడేసేది ఆ టాలెంట్ ఉండేది నీకే కాదు. ఆ విషయంలో నువ్వు కింగిరా. ఓకే సరే, నీ టాలెంట్ ఉపయోగించుకో. వెళ్ళు, ఇదే మహల్. లోపల కత్తి లాంటి ఫిగర్ ఉంటుంది, వెళ్ళి నిధి ఎక్కడ ఉందో కనుక్కో. ఉంటావు చంద్రముఖి లక 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 లక. ఉసే నువ్వు చంద్రముఖి కాదే, సంపంగివి. ఇచ్చిన డైలాగ్ కూడా గుర్తు పెట్టుకోలేవు, నువ్వేముండావే? నువ్వు చామంతి చెండు మల్లె పువ్వు కాదు, సంపంగి దయాని గుర్తుపెట్టుకో. సంపంగి మూరెంత? ఒరే నేను పూలు అమ్ముకునేదాన్ని కాదురా ఫుల్కా దయ్యాన్ని. నన్ను చూసి నువ్వు నిజంగానే దేం రా. సరే గాని సంపంగి గుర్తుపట్టావా నేను ఎవరో? కర్రమని మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఎన్నేళ్ళైంది కర్రమని నిన్ను చూసి? నువ్వేం మారలే, అదే చింతపండు పీసు, అదే పొట్లకాయ ముగ్గు, ఏం మారలే కర్రమని నువ్వు. ఒరే అంత వాసన వస్తుంది, దగ్గర వస్తుంటే ఎట్లా ఉన్నావురా? పళ్ళు మల్లెపూల వాసన వస్తుందరా? నాకు ఆ వాసన వచ్చేది. సరే గాని సంపంగి, నువ్వు పళ్ళు తవ్వక ఎన్ని రోజులైంది? నా పళ్ళ గురించి పక్కన పెట్టరా కర్రోడా. నువ్వు స్నానం చేసి ఎన్నేళ్ళైందిరా? ఇంత ఎలక చచ్చిన కప్పు వచ్చింది నాయనా. రే మీరు ఎందుకురా నా పర్సనల్ ఎవరెవరితో మీరు? ఒరే హౌలేగా, నువ్వు వచ్చిన విషయం చెప్పురా దాని గురించి. నిధి గురించి కనుక్కోరా. ఎందుకు వచ్చినారా? వాళ్ళు ఇందాక నుంచి ఏదో చెప్తున్నారు, నాకు వినపడలేదు. సంపంగి నేను గుర్తున్నారా? నువ్వెందుకు గుర్తుండవురా? మర్చిపోయే మొఖమా నీది, శవం లాగా ఉండవు. రే కరెక్ట్ టైంకి తెచ్చినావు. లోపల కత్తి లాంటి ఫిగర్ ఉంటుంది, దానికి పోయి తాకుపో. నిగ్దుల తీరనీకే పంపించా. నా దగ్గరకు వచ్చి మంది చావా నువ్వు. పెయింటింగ్ వేసుకున్నా కానీ వాడు నా ఫ్రెండే. ఇది ఎప్పుడు నుంచి చెప్పు ఫస్ట్. అందుకే వానికి బ్రెయిన్ లేకుండా పుట్టినాడు. సరే కానీ నేనే కదమ్మా పెద్ద నిధి. నిమ్మకాయ నవ్వుకుంటే దాన్ని మాదిరి ఉందిరా, ఇది నీదేందిరా? యాడికి తోలుకొచ్చారా మీరు నన్ను? సారా ఇట 10కి ఎన్నో కనుక్కోరా.
ఏంటివిరా? నిమ్మకాయలరా. రొట్టెగా నేను నిధిలాగా లేనారా రొట్టెగా? పందుల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి రోయ్. ఒరే బట్టవాసుగా స్టోరీ ఇప్పి నిధి గురించి అడుగు. ఒరే ఏం చేస్తున్నావురా? ఒరే అది సంపంగి పువ్వు కాదురా. పోరా నువ్వు పక్కకు. ప్రేమించారా? సంపంగి ఇదంతా కాదు, నాకు నిధి ఇస్తావా ఇవా? నేనే కదరా పెద్ద నిధి దిబ్బ మహమూడా. కాదు తూచు, నువ్వు నిధి ఇవ్వాల్సిందే. నేను నిధి ఇవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలమ్మా. చెప్పండి. ఆ రోజు కార్తీక మాసం రోజు నేను వచ్చే వరకు పళ్ళుతో మాకని చెప్పిపోయినావు. 400 ఏళ్ళ నుంచి పళ్ళుదామరా రొట్టెగా. చిచ్చి 400 ఏళ్ళు అయిందే. అబ్బబ్బా ఏమి కప్పురా రేటా. పేస్ట్ చిక్కలేదని చెప్పు. మరి నీకు సబ్బు లేదని నేను అన్నానా? ఎందుకురా మన పర్సనల్స్ బయట పెట్టడం? కాకి నిజం చెప్పండి రా, నన్ను ఏపించడానికి తెచ్చారు కదా. బాగేస్తుందా? అరే మా ఇంటికి నేనే రా పెద్ద కొడుకుని. ఏం కాదులే పోరా అబ్బా. మరి ఎందుకురా ఇంతే ఉండవు? ఎవరైనా తొక్కినారా నేను? సరే సంపంగి ఒకటి అర్థం అవుతుందా? ఇప్పుడు నాకు నిధి కావాలి, గుర్తుందా? నేను పోయేటప్పుడు నీకు ఇచ్చేసా, ఆ నిధి నాకు కావాలి. సరే కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకరమని నేను నీకు నిధి ఇచ్చేస్తా. ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా దండలేకపోయి. రే నీకు నేను ఇయ్యను రా, అప్పుడు ఇచ్చానని చెప్పినా కదా, ఇప్పుడు ఇయ్యను. అంటే పెళ్లి చేసుకో. చేసుకుంటే 2 నిధులు ఇస్తా నీకు. నా వద్దులే తల్లి. దండాలు మార్చుకోండి పూజారి నేనే. ఓం భగ ఉగే వాడి ఉరే గోబీ మంచూరియా సంపంగి వాడి పాడే ఓం పటేల్ ఓం బింబుష్. దండ వేసుకోరా, దండ వేసుకోరా. దండం మీద కూడా లేకపోయినా కొడుకు దండ వేసుకో. శవాల కాడ కూడా దండలు తెచ్చుకుంటాను. నాకు తెలియదు ఇంతవరకు, ఇప్పుడే చూసాను. ఇప్పుడు సాంబార్ మడిగినట్టు మరుగుతున్నా, కిందేసి దాన్ని పొగలు లేపకు, అదే కదా. రే సాంబారు పప్పు కాదు, నిధి గురించి అడుగురా బాడుకోవు. సరే పెళ్లి చేసుకున్నా కదా, నిధి ఎక్కడ? సరే గాని నిధి లోపల ఉంది, నేను తీసుకొని వస్తా. ఇక్కడే ఉండు, కాకి ఎగరాకు. నిజం చెప్పురా, నన్ను సంపడానికి తెచ్చారు కదరా మీరు. రే మామ నిధి కోసం రావచ్చేది మీకు సంపనీకారా? మధ్యలో నిన్నేడు పిలిచారా? పిల్సలోడే ఫేమస్ అంటారు తెలుసా? నువ్వు పిల్సలా నేను వచ్చిన, అది నా మంచితనం. కాకి ముఖమోడా, అప్పటి నుంచి 400 ఏళ్ళు నేను నిధిని కాపాడి 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 జాగ్రత్తగా పెట్టిన. తీసుకోరా. అయినా ఈ నిధి తీసుకొని నువ్వేం చేస్తావురా? ఆడుకునేటోడా? తీసుకో తీసుకో తీసుకో. ఇదేంది ఇట్లుంది? పాద సామాన్లు ఓపెన్ చేసి చూడరా, లోపల నిధి ఉంది. నిధి అంటే పాద సామాన్లు కాదు, బంగారు అవి. అబ్బా ఈయన పెద్ద బిజినెస్ చేసేటోడు, బంగారు అవి ఉంటాయండి. మా నాన్నకాడ ఎదురించి లేచిపోయి వచ్చిన పొద్దు పాద సామాన్లు కొంటాం, డబ్బా రేకులు కొంటాం అనే బిజినెస్ చేసేటోడు వీడు. రే రొట్టె ఎట తెలిసిపోయింది సంపంగి గురించి? మూసుకో. ఇంకో 2 ఎట్లా ఎగసి కొట్టు. సరిపోతాయా? నన్ను కాదు వాణ్ణి. నాకు కొట్టాలనిపించినప్పుడు కొడతా, నువ్వు చెప్తే కొట్టాను నేను. ఎద్దులాగా ఉండవు, నీది అది అని బుద్ధి లేకుండా నువ్వేం రా కాకి వీకని కూడా 1/4 కేజీ కండలేదు నీకు. నీకు నువ్వేం చేసుకుంటావా? ఏం చేసుకుంటావు? నువ్వేం రా అంత పెరగలేకపోయినావా? సాగు అయిపోయినావా? అక్క అక్క నాకు ఒక డౌట్ అక్క, ఇంతకు లిప్స్టిక్ ఏ షాప్ లో కొన్నావు అక్క? మిమ్మ కొనిచ్చింది, మిమ్మల్ని అడుగుదామా పోయి? ఒక దయమక్క చిన్న డౌట్, ఎన్ని కొట్టలు కట్టినాక ముందు? 4-5 అక్క. ఏం రా నువ్వు అడుగునా? పాత సామాన్లు అమ్మో, పాత సామాన్లు చులైనా నీ హైట్ సరిపోతావు. పాత ఇనుప సామాన్లకు గట్టిగా గట్టిగా
ఇరుపడద్దా సందులో పాత సామాన్లకు చక్కెర పప్పులు లడ్డూలు క్యారెంజాలు అన్ని కొట్టాలి. బాదుషాలు అమ్ముకొడుతున్నాం కాబట్టి ఈయనకు ఓటేసి ఈయన దగ్గరే కొడుకుని ఇంకొకసారి నిధి గిదని కనపడండి చెప్తా పుట్టడము నుండి వచ్చినావు రోన కందికొండ యాడ పట్టుకొచ్చినావు రోని కల్లుకొండ బాగా చేశారన్నా మీరు. ఛాయ్ యాడికి ఎవడు వేసాడని పోతున్నావు? వచ్చారా సో బాగుంటుందని మిగిలిన విషయానికి వచ్చిన ఏ కూర్చున్నావు? నీకేం తెలుసు పెట్టదు. పాస్ అవు. నేను పిలిచినాక రావాలా? పళ్ళు కడుకునే లేదా? కడక్కలరా నీ అమ్మ నిన్ను చూసి దయ్యం చూసినట్టుండదు. ఏరనైనా నువ్వేం అట్టున్నావు? నల్ల కాకి తిన్న నా అమ్మ ఎప్పుడైతే రమ్మా యాంకర్. చాలా బాగా చేశారు. కన్మనైన కాన్సెప్ట్ తీసుకొని సంపంగిలాగా బాగుంది. మీ కొత్త నీ పిలుచు. కిట్ ఎలా ఉందో మన మహేష్ గారిని తెలిసి ఆయన నేను అడిగేది గుమ్మ అండు నేను చెప్పాలా? సర్లే చెప్పుకో మీ అన్నని. సార్ మీకు ఎలా అనిపించింది? పొద్దుటూరు పోరగాళ్ళు స్క్రిప్ట్ చాలా బాగా నచ్చిందండి. ఓం బూమ్ బుస్ ఈ స్క్రిప్ట్ ఆ సినిమాలో ఏదైతే సంపంగి మాల్ నిధి గురించి ఉందో యాస్టి దించారండి. చాలా బాగా చేస్తారు. మహి గారు మీరు చాలా అద్భుతంగా చేస్తున్నారండి. మీ స్క్రిప్ట్ అంటేనే మంచి ఎనర్జీ ఉంటుంది. ఆ స్లాంగ్ చాలా బాగుందండి. ఇలాంటి స్క్రిప్ట్లే కదండి మీ టీం నుంచి నేను కోరుకుంటేది. కడుపుబ్బా నవ్వించారు. మా ప్రేక్షకులు కూడా నచ్చినట్టే. నచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇలాంటి స్క్రిప్ట్లు మరెన్నో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి.